హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో వైరాలో ప్రసిద్ధి చెందిన హరిహరసుత అయ్యప్ప క్షేత్రం అయ్యప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం వైరా టు ఖమ్మం హైవే మధ్యలో వైరా నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇదండి ఈ దేవాలయం ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. శ్రీ హరిహరసుత అయ్యప్ప క్షేత్రం. మేమైతే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నాము. మీకు మొదటగా ఈ దేవాలయం యొక్క ఓవర్లుక్ పూర్తిగా చూపిస్తాను. తర్వాత ప్రతి దేవాలయం దగ్గర నుంచి చూపిస్తూ ప్రతి దేవుని యొక్క దర్శనం కూడా దగ్గర నుండి చూపిస్తానండి. ఇలా మనం వచ్చేటప్పుడు మొదట సాయిబాబా దేవాలయం ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం, తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయం, తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయం. దీని తర్వాత లాస్ట్లో శివాలయం ఉంటుందండి. తర్వాత మెయిన్ ఎంట్రన్స్లోనే సాయిబాబా గుడికి ఆపోజిట్లో సరస్వతి మాత దేవాలయం ఉంటుంది. ఈ 6 ప్రధాన దేవాలయాలతో పాటు కూడా ప్రతి దేవాలయం పక్కన చిన్న చిన్న ఉపదేవాలయాలు ఉంటాయండి. అదేవిధంగా 12 జ్యోతిర్లింగాలు, నవగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత. ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో తులాభారం కూడా ఉంది, భక్తులు మొక్కులు తీర్చుకోవచ్చు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా దీనికి పేరుంది. ఇప్పుడు మనం ఈ లోపల దేవాలయంలో లాస్ట్ శివాలయంలోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ లక్ష్మీనారాయణ విగ్రహాలతో ఒక చిన్న జలగుండం కూడా ఉంది. ఈ గుండంలో కానుకలు, రూపాయి నాణాలు కానీ అలా వేస్తే పాపాలు తొలగిపోతాయని నానుడి. శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ సాగర లంఘన శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఇప్పుడు మనం గుడి చుట్టూ ఈ శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. ఇక పక్కన దేవాలయాలు ఉంటాయని చెప్పా కదా, ఇక్కడ మనకి గణపతి దేవాలయం ఉందండి. శ్వేతాంబరధర శ్రీ చిద్విలాస షిరిడీపతే శ్రీ సాయినాథ శ్వేతాంబరధర శ్రీ చిద్విలాస షిరిడీపతే శ్రీ సాయినాథ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాము. ఇప్పుడు స్వామివారి దర్శనం ఉంటుందండి, జాగ్రత్తగా ఉంది. కలియుగ దేవా కరుణించరావా మంగాపతే శ్రీ వెంకటేశ
కలియుగ దేవా కరుణించరావా ఇలా ఉంటుందండి శివాలయం. శివాలయం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వచ్చామండి. శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ చూడండి వెంకటేశ 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 అయ్యప్ప స్వామి అండి. శ్రీనివాస 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 రక్షమాం వెంకటేశ 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 పాహిమాం శ్రీనివాస 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 రక్షమాం ఇక్కడ అయ్యప్ప స్వామి గుడిలో కూడా 2-3 ఉపదేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్షమాం అమ్మవారి దేవాలయం ఒకటి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉందండి ఇక్కడ. ఇవి ఈ 2 అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నాయి. ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుకోవటానికి ఆచరించవలసిన విధానాలు కూడా రాసి ఉన్నాయండి. ఆదిశేష అనంత శయన తులాభారంలో ఏమేమి ఇస్తే ఏం జరుగుతుందనేది కూడా రాసి ఉంది. ఇది అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నాయి. తర్వాత మనం ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్తున్నామండి. 40 అడుగుల అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర లోపల ఆంజనేయ స్వామి గుడిలో లోపల నుండి ఇలా పెట్టారండి విగ్రహం. లోపల ఈ విధంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ ఇప్పుడు మనం గుడి చుట్టూ ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాలు ఉంటాయండి. కులభూషణ తర్వాత ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం. పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. కులభూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ చూడండి వెంకటేశ్వర స్వామి. ఇక్కడ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. కుండలిభూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర కుండలిభూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ తర్వాత బయటకు వచ్చామండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఫస్ట్లో ఉన్న అట్లా లాస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్లో ఉన్న సాయిబాబా గుడిలోకి వెళ్ళిపోతున్నామండి. సాగర లంఘన శ్రీరామదూత అంజని పుత్ర శ్రీ ఆంజనేయ సాగర లంఘన శ్రీరామదూత అంజని చూడండి స్వామివారిని దగ్గర నుంచి చూడండి. బాబా వారి పాదుకలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నామండి.
ఇప్పుడు సాయిబాబా గుడి నుండి బయటికి వచ్చాం మనం. ఇంకా సరస్వతి మాత దేవాలయం ఒకటి ఉందండి, దాంట్లోకి వెళ్తున్నాం. అయితే ఇవాళ మూల నక్షత్రం కావున భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు. బయట కూడా ఇక్కడ గోమాత కృష్ణుడికి పాలిచ్చే కట్టడాలు లాంటివి చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయండి. అదేనండి ఎదురుగా ఉన్నది సరస్వతి మాత దేవాలయం. ఇవాళ మూల నక్షత్రం కావున భక్తులు చాలామంది ఉన్నారు. తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించడానికి వచ్చారండి. ఈ కార్యక్రమం జరుగుతుండటం వల్ల మమ్మల్ని దర్శనానికి కూడా 1 గంట సేపు వేచి ఉండమని చెప్పారు. ఈ కార్యక్రమం అయిపోయాక ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నామండి, సరస్వతి మాత దర్శనానికి. చూడండి అమ్మవారు చాలా దగ్గర నుంచి కనిపిస్తారు. గుడి బయట కూడా ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఉంటూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి గుడి. ఇది ఖమ్మం జిల్లా వైరా మండలంలో వైరా నుంచి ఖమ్మం వెళ్ళే హైవే మధ్యలో వైరా నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడికి వస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నానుడి ఉంది. మీరు కూడా మీ కుటుంబాలతో వచ్చి ఇక్కడ దర్శించుకోండి.